వనమాలి అలాగే ఝాన్సీ అయితే స్వర వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక డోర్ కొట్టగానే అక్కడ లావణ్య బయటకు వస్తుంది. లావణ్య బయటకు రావడం చూసి వనమాలి అయితే అమ్మ స్వర టీచర్ లేరా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న లావణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు స్వరమ్మకి ఇక్కడ ఎవరూ తెలియదు కదా, అలాంటిది స్వరమ్మను అడుగుతున్నారేంటి అని చెప్పి లావణ్య మౌనంగా ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వనమాలి అయితే అమ్మ మిమ్మల్ని అడిగేది, స్వర టీచర్ లేరా, మా మనవడిని స్కూల్లో జాయిన్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే లావణ్య అయితే చాలా తెలివిగా ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా స్వర టీచరా, స్వర టీచర్ అంటే ఇదివరకు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ అని చెప్పి లావణ్య అంటుంది. అది వినగానే వనమాలి అయితే ఇదివరకు ఈ ఇంట్లో ఉండడం ఏంటి, మీ ఇంట్లో స్వర టీచర్ లేరా అంటే లేదమ్మా, ఒక వారం క్రితమే వేరే వాళ్ళు ఖాళీ చేస్తే మేము ఇక్కడికి వచ్చామమ్మా అని చెప్పి లావణ్య అంటుంది. ఇక ఝాన్సీ అయితే అక్కడి నుండి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. నిజంగానే స్వర ఈ ఇంట్లోనే ఉందా అని చెప్పి ఝాన్సీ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక వనమాలి అయితే అవును స్వర టీచర్ ఇక్కడ లేరా అంటే లేరమ్మా, మేము ఈ కొత్తగా వారం రోజుల క్రితమే ఇక్కడికి వచ్చామని చెప్పి లావణ్య అంటుంది. ఆ మాటలకు వనమాలి అయితే సరేనమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి వనమాలి వెళ్ళిపోతుంది. ఇక వనమాలి రావడం చూసి ఝాన్సీ అయితే ఏంటి వనమాలి, స్వరది ఈ ఇల్లేనా, స్వర ఇక్కడ ఉంటుందా అంటే లేదమ్మా వారం రోజుల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారంట అని చెప్పి అంటుంది. అది వినగానే ఝాన్సీ అయితే మరి పాత తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఆ విషయం వాళ్ళు చెప్పారా అంటే లేదమ్మా వాళ్ళకు కూడా తెలియదంట అని చెప్పి వనమాలి అనేస్తుంది. దాంతో అక్కడ ఉన్న లావణ్య ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు తెలియకుండా స్వరమ్మకు తెలియకుండా వీళ్ళు వచ్చారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎవరో నాకు అనుమానం పడినట్టుగానే వీళ్ళు ఖచ్చితంగా స్వరమ్మకి అన్యాయం చేయడానికే వచ్చారు. అందుకే నేను ఇంకా చాలా తెలివిగా ఇలా చెప్పాను, నేను చేసింది మంచి పనే అని చెప్పి లావణ్య అనుకుంటూ ఉంటుంది. ఒకసారి వీళ్ళు ఫోటో తీసుకొని ఆ స్వరమ్మకు చూపిస్తానని చెప్పి లావణ్య అనుకుంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.